50-60 సంవత్సరాల సమస్య ఇది. ఆ రోజు ఏదైతే భారతీయ జనసంఘం ఎప్పుడైతే మనం మొట్టమొదలు పెట్టినటువంటి అధ్యక్షుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కూడా ఆ రోజు ఉన్నటువంటి 370 ఆర్టికల్ని ఎత్తేయాలి. భారతదేశంలో కాశ్మీర్ కూడా ఒక భూభాగం. ఈ కాశ్మీర్ను వేరే దేశంగా పరిగణించి ఆ కాశ్మీర్కి వెళ్ళడానికి వీసా అవసరం లేదు, ఎందుకు మేము వెళ్ళొద్దు అని చెప్పి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వెళ్ళినప్పుడు మరి వారిని అరెస్ట్ చేసి వారిని జైల్లో పెట్టేవారు. చనిపోవడం ఏదైతే జరిగిందో ఆ 370 ఆర్టికల్ కోసం దాదాపు 70 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో భాగంగానే మరి మొన్న పెట్టినటువంటి బిల్లులో 370 ఆర్టికల్ను ఒక చిన్న రక్తపోటు చెందించకుండా మరి మోడీ గారు ఆ 370 ఆర్టికల్ను రద్దు చేసినందుకు ఈరోజు మోడీ గారు ఒకటే చెప్తున్నారు, మొత్తం భారతదేశంలో 370 పార్లమెంటు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని. 370 ఆర్టికల్ రద్దు చేసినందుకు 370 సీట్లను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని, అదేవిధంగా ఎన్డీఏ మిత్రపక్షాలు అన్నీ కలిపి 400 సీట్లు దాటి మరి ఉంటుందని చెప్పి మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో రేపు జూన్ 4వ తారీఖు ఖచ్చితంగా 370 సీట్లు భారతీయ జనతా పార్టీ, 400 సీట్లు ఎన్డీఏ మిత్రపక్షాలతోటి ఖచ్చితంగా గెలుచుకోవడం జరుగుతుంది. కనుక దీన్ని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. దేశ ప్రజలందరూ కూడా ఈరోజు చెప్తున్నారు. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ ర్యాలీ బ్రహ్మాండంగా అన్నామలై గారు తమిళనాడు నుంచి మరి రావడం జరిగింది. మరి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ కూడా కొనసాగింపు ఈ మహబూబ్ నగర్ పట్టణంలో జరిగింది. చాలామంది అంటే చాలా పెద్ద ఎత్తున బైక్ల ర్యాలీ ఇవన్నీ కూడా జరిగింది. ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా మంచి మెజారిటీతోటి అన్నమ్మ గారు గెలిచేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి ప్రజలకు ఎన్ని సేవలు చేస్తుంటే ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి డికే అన్నమ్మ గారు మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముగ్గురు నిలబడ్డారు. ముగ్గురు క్యాండిడేట్లు వంశీచంద్ర రెడ్డి, తర్వాత అదేవిధంగా మన శ్రీనివాస్ రెడ్డి గారు, ఈరోజు డికే అన్నమ్మ గారు. వాళ్ళిద్దరూ మరి గతంలో మన శ్రీనివాస్ రెడ్డి గారు గెలిచి ఈ పార్లమెంట్కి అయితే చేసింది ఏం లేదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మరి బీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది, కానీ ఇక్కడ అభివృద్ధి చేసింది ఏమీ లేదు. ఏది తెచ్చినా ఏది చేసినా కూడా అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోటే వాళ్ళు చేసింది. మరి ఈరోజు వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారంటే వంశీచంద్ర రెడ్డి గారు ఆ రోజు పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఆయన కనిపించకుండా వెళ్ళిపోయింది. నేను ఢిల్లీలో ఉన్నా, ఢిల్లీ కార్యక్రమాలు చూస్తున్నా అని చెప్పింది. ఆయన కనిపించలేదు ఈ 5 సంవత్సరాలు. కానీ అరుణమ్మ ఆ రోజు పోటీ చేసింది, స్వల్ప ఓట్లతోటి వారు ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఆమె జిల్లా నుండి మరి కార్యకర్తలు కానీ ఎవరే కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీర్చడంలో ప్రజల మధ్యలో ఉంది. మరి ఈరోజు మనం చూసినట్లయితే ఈ నరేంద్ర మోడీ గారి గ్లామర్, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పనులు, మోడీ అని జనమందరూ అనడము, తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరు కూడా డీకే అరుణమ్మ కావాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిండు, 3 టర్ములు ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆమె పనిచేసినప్పుడు మరి ఎంతోమందికి సహాయం చేసినటువంటి వ్యక్తి. దాదాపు నేను 4 నెలల నుంచి నేను చూస్తున్నా. ఆమె టికెట్ రాకపోయే ముందు నుంచి కూడా ఎవరు కనిపించినా కూడా మేడం అరుణమ్మకి టికెట్ వస్తే గ్యారెంటీ మీరు గెలిచేది, అరుణమ్మకి టికెట్ వస్తే గ్యారెంటీ మీరు గెలిచేది అని చెప్పిండు. అందుకే మనం కేంద్ర పార్టీ కూడా మరి సర్వే చేయించి అరుణమ్మ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నిజంగా ఆమె చేసినటువంటి పోరాటాలు ఈ జిల్లా కోసం, లేకపోతే మహబూబ్ నగర్ జిల్లా అనగానే ప్రతి ఒక్కరికి ఈ జిల్లా మీద ఇది ఒక లేబర్ జిల్లా, ఇది ఒక కరువు కాటకాల జిల్లా, ఈ జిల్లాలో ఏం ప్రాజెక్టులు లేవు, ఈ జిల్లాలో ఉన్నటువంటి జనం వలసల జిల్లా అని చెప్పి ఇప్పటికి కూడా మనకు అందరికీ తెలుసు. కొడంగల్, ముసిగి, నారాయణపేట ఈ ప్రాంతంగా తీసుకున్నట్లయితే ముంబైకి, షోలాపూర్కు ఎక్కడెక్కడో పోయి బతకాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ మధ్యకాలంలో నాగర్ కర్నూలు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ పూర్తయినందుకు ఆ
ఏరియా అంతా పచ్చదనంగా అయింది, కానీ ఈ ఏరియా ఇంకా కరువు ప్రాంతంగానే ఉంది. మరి ఈ ఏరియా ఇవన్నీ కావాలని అంటే అరుణమ్మ గారు తాగునీటి కోసం, సాగునీటి కోసం ఎన్నో రకాల ఉద్యమాలు చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ఈ పాలమూరు ఉమ్మడి జిల్లాకు వచ్చేటువంటి అలంపూర్ గద్వాల ఏరియాలో కూడా ఆర్డిఎస్ కెనాల్ పైన కూడా ఆమె పోరాటం చేసి ఈ జిల్లాకి రావాల్సినటువంటి వాటాను మళ్లించుకోవడంలో ఆమె ఎన్నో కార్యక్రమాలు చేయడం, హైదరాబాద్ దాకా పాదయాత్రలు చేయడం, ఇవన్నీ చేయడం కూడా ఎన్నో ఉద్యమాలు చేసి ఆమె ఒక మంత్రిగా ఉన్నప్పుడు నీ పార్టీ నా పార్టీ అనుకున్న ఆమె కడపలోకి ఎవరు వచ్చినా కూడా పనిచేసినందుకు ఆమె ఈరోజు ఒక మంచి లీడర్గా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్స్పోజ్ చేసి ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా అరుణమ్మ గారు గెలవాలని చెప్పి అధిష్టానం గుర్తించి ఆమెకు టికెట్ ఇస్తే ఈమె ఎక్కడ గెలిస్తే మా అందరి పరిస్థితి దారుణంగా ఉంటుంది, ఇక మళ్ళీ మమ్మల్ని ఎవరు ప్రజలు పట్టించుకోరని ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చినన్ని మాటలు ఇష్టారాజ్యంగా, ఇష్టారీతిగా, ఇష్టం వచ్చినట్లు, అంటే ఎంత వల్గర్ లాంగ్వేజ్ అంటే అంత వల్గర్ లాంగ్వేజ్ తోటి ఈరోజు అరుణమ్మ గారిని మాట్లాడడం చాలా, అంటే వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళకే చేటు, వాళ్ళ పార్టీకే చేటు. ఈరోజు ఈ జనాభాలో దాదాపు 16 లక్షల ఓట్లు ఉంటే దాదాపు 8 లక్షల ఓట్ల మంది మహిళలు ఉన్నారు. అంటే రాజకీయం వేరు, ఒక మహిళను పర్సనల్గా మాట్లాడడం వేరు. పండగట్టి తొక్కుతా, నీ రక్తం ఏంది, నీ రంగు ఏంది, నీ రూపేంది, నీ లక్షణం ఏంది, నీ ఇంతకేంది అని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడడం, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వంశీచంద్ర రెడ్డి గారు కానీ మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. కానీ వాళ్ళ విధంగా మాట్లాడారు. నాకు తెలిసి ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 8 లక్షల మంది మహిళలే ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళల్లో అక్కలు చెల్లెళ్ళు ఎవరు